శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటని మన జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, ఈ వచనంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను. ఈ భూమి మీద ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, దీవెనకరమైనటువంటిది ఏముంది అనేటువంటిది మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది, గుర్తెరగాల్సింది. ఈ భూమి మీద ఏది కూడా స్థిరమైంది కాదు. ఆస్తులనేవి కానీ, ఐశ్వర్యం కానీ, ఆధిక్యతలు కానీ, అధికారాలు కానీ, ఇవేమీ కూడా మరి అవి శ్రేష్టమైనటువంటివి, ఉత్తమమైనటువంటివి అని అనుకోవటానికి లేదు. అయితే మరియా ఉత్తమమైనది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిని ఉత్తమంగా ఎంచుకుంది. రెండవది, దేవుణ్ణి దేవునిగా గుర్తించినటువంటిది ఒకటి. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ఆమె వాక్యం యొక్క విశిష్టతను మరియ తెలుసుకుంది. కాబట్టే యేసుస్వామి మరియను గురించి మార్తతో మాట్లాడుతున్నప్పుడు, మార్త, నువ్వు విస్తారమైన పనులతో వ్యర్థమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ మరి అయితే ఉత్తమమైనటువంటిది ఎన్నుకుంది అని చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, మన జీవితంలో, ఈ లోకంలో అసలు విలువైంది, ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనది ఏంటో ఇప్పటికైనా కానీ మనం గ్రహించామా? మనం ఎన్నుకున్నామా? మనం ఆ విధంగా ఎన్నుకుని ముందుకు సాగలుగుతున్నామా? కానీ మరియా ఎంచుకుంది. రెండవ తలంపు ప్రభు అన్న మాట ఏంటంటే, అది ఆమె దగ్గర నుండి తీసివేయబడదనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నారు. అది ఆమె దగ్గర నుండి. ఎందుకంటే ఆమె పొందుకున్నటువంటిది స్థిరాస్తులు కాదు. భూ సంబంధమైనవైతే అవి ఖచ్చితంగా తీసివేయబడతాయి, వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ ఉత్తమమైనటువంటి దేవుని సన్నిధిని, దేవుని కలిగి ఉంది, దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఇది ఇహ పరలోకానికి కూడా ప్రయోజనకరమైనటువంటిదిగా ఎంపిక ఉంది. ఆమె దగ్గర తీసివేయబడకుండా స్థిరంగా నిలిచి ఉంది. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా వ్యర్థమైనవి, భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకోవటం కంటే కూడా ఉత్తమమైన వాటిని గుర్తెరిగి, వాటిని కలిగి, మరి తీసివేయబడినటువంటి వాటిని మనం పొందుకుని స్థిరత్వం కలిగి, మరి దేవుని యొక్క చిత్త ప్రకారం సాగేటువంటి వారుగా దేవుడు ఈ ఉదయం ఆ విధంగా బలపరిచి స్థిరపరచునుగాక. ఈ దినం మన సంఘ సభ్యులు సుధాకర్ పద్మ వారి యొక్క కుమారుడు సహర్ష, ఆ బాబు జన్మదినము. బాబుకు జన్మదిన శుభాకాంక్షలు సహర్షకు తెలియజేస్తున్నాను. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకుంటూ విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో సహర్ష వర్ధిల్లుతూ 65వ సంకీర్తన 11వ వాక్యం, మరి సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం ఎదజలును అన్నట్లుగా సహర్ష యొక్క జీవితం వర్ధిల్లుటకు దేవుడు కృప అనుగ్రహించునుగాక. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, జీవము గల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైన తలంపుతో నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రభువా, ఇప్పటికీ నా తండ్రి మానవ జీవితాల్లో, మా మనుగుళ్ళలో ప్రభువా, ఉత్తమమైనటువంటిది ఏదో, శ్రేష్టమైనది ఏదో, విలువైనది ఏదో, భూపర సంబంధమైన దానికి దేవా మరి యోగ్యమైనది ఏంటో అనేటువంటిది గుర్తెరగలేనటువంటి పరిస్థితిలో ఉంటుంటే క్షమించండి. మరి అయితే ప్రభువా ఉత్తమమైనటువంటిది ఎన్నుకున్నది, అది
దేవ ఉత్తమమైనటువంటిది మీ యొక్క సన్నిధిని, మిమ్మల్ని దేవునిగా గుర్తెరిగి మీ వాక్యాన్ని దేవ మరి ఉత్తమంగా భావించింది కాబట్టే అది ఆమె దగ్గర నుంచి అన్నట్టుకు కూడా తీసివేయబడదని జ్ఞాపకం చేశారు. మా జీవితాల్లో కూడా ప్రభువా ఆ విధంగా దేవా మరి మిమ్మల్ని కలిగి మీ వాక్యాన్ని, మీ మాటను నిత్యం నాయన మా హృదయాల్లో భద్రపరుచుకున్న తండ్రి, మీ చిత్తానుసారంగా అయ్యా మీ యొక్క దేవ సంకల్ప ప్రకారం సాగలిగినటువంటి ఆత్మీయ స్థితిని దయచేయండి. ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మేలుకొలుపును దయచేసి ఆయన శ్రేష్టమైన ఉత్తమమైన వాటిని ఎన్నుకుని ప్రభువా ఆ విధంగా జీవించేటువంటి కృప దయచేయండి. ఇది జన్మదినం జరుపుకున్నటువంటి సహర్షాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రభువా బిడ్డను మీరు దీవించి మీ కృపలో వర్ధిల్లింపచేయండి. తల్లిదండ్రుల్ని అయ్యా వారి కుటుంబాన్ని మీరు బలపరిచి వారి ప్రతి అవసరం తీర్చమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.